మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ 15 రోజుల్లో వచ్చేటటువంటి విశేషమైన పండుగలు కావచ్చు, విశేషమైన దినాలు కావచ్చు, అవి ఏంటనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 15 రోజుల్లో మనకి ముందుగా వచ్చేటటువంటిది 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం వస్తుందండి. వరలక్ష్మి వ్రతం తెలుసు కదండి మీకు అందరికీ కూడా. ఆ రోజున ఆడవారందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. బంగారం కూడా వీలైతే లక్ష్మీ రూపు కొనుక్కుంటారు. లక్ష్మీదేవి ఆ రోజు ప్రసిద్ధి. అక్షయ తృతీయ రోజు ఎలా అయితే కంపల్సరీగా బంగారం కొనుక్కుంటారో, అదేవిధంగా ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా లక్ష్మీదేవి యొక్క రూపు కొనుక్కొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్త్రీలందరూ కూడా పూజ చేసుకుని అక్కడ ఆ దేవత పూజ దగ్గర ఆవిడ మెడలో వేసి ఆ లక్ష్మీ రూపుని తదుపరి తీసుకుని తన మెడలో వేసుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలైంది మ్యారేజ్ అని తెలుసుకోవడం కోసం కూడా ఆ మెడలో ఉన్నటువంటి లక్ష్మీ రూపులు లెక్క పెట్టుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాలు అయిందని వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తూ ఉంటారు. ఇది ఒక చాలా భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు చేస్తూ ఉంటారు పూజ, స్త్రీలందరూ కూడా. మగవాడిది ఏం లేదండి, దీనికి సంబంధం మగవారికి అయితే ఏ విధమైన సంబంధం లేదు. దాన్ని ఏం పెద్దగా పట్టించుకోరు. అంటే భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటారు, నమస్కారం పెట్టుకుంటారు, తీర్థప్రసాదాలన్నీ మామూలే. అంటే ఇది కేవలము స్త్రీలకు సంబంధించినటువంటి ఒక పండగ. ఇది ప్రతి శ్రావణ మాసంలోనూ కూడా వచ్చేటటువంటి పండగ. ఇకపోతే 9వ రోజున రాఖీ పూర్ణిమ అని చెప్పేసి ఆడపిల్లలందరూ కూడా మగపిల్లవాళ్లకు అన్నగా భావించి చేతులకి కంకణం కడతారు. అది కూడా చాలా విశేషమైనటువంటిది. వీటి గురించి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇది మహాభారత కాలం నాటి నుంచి అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రాఖీ పౌర్ణిమ. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వస్త్రాభరణ సందర్భంలో వస్త్రాలు ఇస్తూ ఉంటాడు చూడండి. దానికి ముందు ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడికి గాయం అయితే అందరూ ఏదో బట్ట కోసమో మందుల కోసమో పరిగెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ ద్రౌపదీదేవి తన చీర కొంగుని చింపి అక్కడ రక్తం కింద పడకుండా శ్రీకృష్ణ పరమాత్మ కొడుతుంది. ఆ సందర్భంగా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క రాఖీ పండుగ అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తూ ఉన్నది. అందరూ స్త్రీలందరూ కూడా చిన్నపిల్లలు, పెళ్లి కావాల్సిన వారు, పెళ్ళి అయిన వారు కూడా అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరూ కూడా కట్టించుకుంటారు. ఒకవేళ సొంత అన్నదమ్ములు లేకపోతే కూడా పెద్దనాన్న పినతాల పిల్లలు కావచ్చు, పక్కంటి పిల్లలు కావచ్చు, వాళ్ళ చేత కూడా వాళ్ళకు కూడా ఈ రక్షాబంధనం కడుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ రక్షాబంధనం అన్నకి కట్టడం ఎందుకంటే మనకి భారతంలో మనకు తెలుస్తుంది ఏమని, భర్తలు కూడా ఆమెకి వస్త్రాభరణం జరుగుతుంటే ద్రౌపదీదేవికి ఇచ్చిన మాట కట్టుబడి చేయలేక కాదు, అసమర్థత కాదు, కొన్ని నియమాలకు కట్టుబడి ఆమెను రక్షించలేకపోతారు. ఆ దౌర్భాగ్య స్థితిలో చూసినటువంటి శ్రీకృష్ణుడు తను నేనున్నాను అని చెప్పేసి కాపాడతాడు. అంటే అక్కడ కొన్ని విషయాలలో భర్త కంటే కూడా అన్న తమ్ములు చాలా ఎక్కువ అనేటటువంటి ఒక సందేశం వచ్చింది. దాన్ని ఈనాటికి కూడా మన హైందవ స్త్రీలు, చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని పాటిస్తున్నారు. చాలా ఆచరించదగినటువంటి పండగ, చాలా విశేషమైనటువంటి పండుగ. దీని గురించి కావాలంటే మనం తర్వాత ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి రాఖీ పూర్ణిమ 9వ తారీఖున వస్తున్నది. అలాగే 11వ తారీఖున తీసుకున్నట్టయితే రాఘవేంద్ర స్వామి ఆరాధన. రాఘవేంద్ర స్వామి వారు అంటే తెలుసు కదండి మీకు. మనకి హిందూ సాంప్రదాయంలో త్రిమతాచార్యులు అని చెప్పి స్త్రీ అంటే మూడు ఆచారాలు పద్ధతిలో ఉన్నాయి మనకి. ఏంటి? అద్వైతము, విశిష్టాద్వైతము, మధ్వాచార్యులు ఉన్నటువంటిది. మధ్వాచార్యులు అదే రాఘవేంద్ర స్వామి. ఈ 3 ఆచారాల్లో రాఘవేంద్ర స్వామి ఒకరు. ఆయన మనిషి వేరు, దేవుడు వేరు
ఒకటి కారు అని చెప్పినటువంటిది, ద్వైతం వేరు అని చెప్పినటువంటిది, రెండు రెండే, ఎప్పుడూ మనిషి దేవుళ్ళో కలవడు అని చెప్పినటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని ఆయన ఆరాధన ఉత్సవాలు సంవత్సరం ఒకసారి చేస్తూ ఉంటారు. అది 11వ తారీఖు చాలా విశేషంగా ఈ రాఘవేంద్ర స్వామి మఠాలు ఎక్కడున్నాయో అక్కడ మనకి మామూలుగా మనకి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అనుకుంటాను, ఆ మంత్రాలయంలోనూ చాలా విశేషంగా దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంటాయి పండుగలు. ఇది కూడా చాలా విశేషమైనటువంటిది, తగినటువంటిది, ఆచరించదగినటువంటి మతాల్లో ఇది ఒకటి. ఓకే, ఇక్కడికి 11వ తారీఖు అయిపోయింది. ఇక 12వ తారీఖు సంకష్ట చతుర్థి, సంకటహార చతుర్థి అని కూడా అంటారు. మనకి ప్రతి నెలలోనూ కూడా వస్తూ ఉంటుంది. ఇది మనకి కష్టాలు ఉన్నప్పుడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించడం ద్వారా మన కష్టాలు తీరుతాయని ప్రతి వాడు నమ్ముతూ ఉంటారు. అటువంటి వాటిలో ఇది కూడా ప్రధానమైనది. అవి నవగ్రహాలకు సంబంధించి, మన ఈ జ్యోతిషానికి సంబంధించి కూడా కొన్ని ఈ ఈ మనకు ప్రతికూల ఫలాలు ఇచ్చేటటువంటి గ్రహాలని వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. ఇక 15వ తారీఖు ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆగస్టు 15 మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఇది మనకు స్వాతంత్రం వచ్చింది. మన యొక్క హిందూ సాంప్రదాయాలు మనం కాపాడుకోవటానికి, మన దేవుణ్ణి పూజించుకోవటానికి, ఎవరో పరాయి దేశస్తుల పాలనలోంచి, ఆ కబంధ హస్తాల్లోంచి బయటపడినటువంటి ఇది కూడా మహాపర్వదినం లాంటిది. కాబట్టి ఇన్ని పండుగలు మనకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ కొంచెం అంత ప్రసిద్ధికి చెందినటువంటివి కాదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉండొచ్చు. మన ప్రాంతంలో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. అంచేత ఇది కూడా మనకి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజునే చెప్పడం మర్చాను మీకు. వరలక్ష్మి వ్రతం రోజునే వారాహి జయంతి. ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందారు ఆవిడ, వారాహి అమ్మవారు. ఆవిడ యొక్క జయంతి కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజునే అని చెప్పేసి ఒక వాదన ఉన్నది. ఆ రోజున అమ్మవారికి కూడా చాలా విశేషంగా పూజలు ఈ మధ్యకాలంలోనే ప్రజాబాహుల్యంలోకి వచ్చింది. అంటే ఆవిడ ఇప్పుడుది కాదండి, ఆనాటి నుంచి ఉన్నదే, కానీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది ప్రజల్లోకి. దానికి కూడా మంచిది. ఓకే అమ్మ, విషయంలోకి వద్దాం. తులారాశి వారికి ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు ఈ 15 రోజులు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత అభిప్రాయాలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. అలా అని చెప్పేసి కొన్ని గ్రహాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మీరు ఏదో కోటీశ్వరులు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు, లేకపోతే కన్య ఏదో ప్రవేశిస్తుంది మీ జీవితంలో, ఇలాంటివి ఏమీ ఉండవండి. బల్ల బుద్ధి చెప్పడాలు ఉండవు. బల్లలన్నీ విరగొట్టాల్సిన పని ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాము. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, అంటే మిమ్మల్ని సంతోషపరచడం కోసం ఎక్కువగా చెప్పేసేసి, లేకపోతే 4 గ్రహాలు బాగాలేవు అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మరి ఇది చాలా భయంకరం అని చెప్పేసి దానికి ఏదో ఈ పూజ చేయి ఆ పూజ చేయి అని చెప్పి డబ్బులు వసూలు చేయటం, ఇట్లా మిమ్మల్ని భయప్రాంతులు చేయడం మా ఉద్దేశం కానీ కాదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడానికి కోసమే మా ఈ ప్రయత్నం. ఓకే, ఇప్పుడు తులారాశి వారికి ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు 15 రోజుల పాటు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ తులారాశి వారికి 5వ స్థానంలో, అంటే 5వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. 5వ స్థానంలో రాహుగ్రహ సంచారము ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద శ్రద్ధ పెరగటము, గాయాలు తగిలించుకోవటం, తద్వారా ఖర్చులు, చెడు స్నేహాలు, ఇట్లాంటివన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాహు మూలాన ఈ తేళ్ళు, జర్రులు, బల్లులు, ఈ బొత్తింకలు, దోమలు కూడా, ఇవన్నీ విష జంతువులకు సంబంధించినవి, విషక్రిములకు సంబంధించినవి, వాటితో కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రాహు పంచమంలో ఉండటం వలన. ఇకపోతే శని భగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు, కానీ వక్రించి ఉన్న కారణంగా ఆయన కూడా పంచమ స్థాన ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఇక్కడ కూడా ఆయన కూడా పిల్లల మీదే, ముఖ్యంగా సంతానం మీద, వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, ఆటల విషయంలో కానివ్వండి, అన్నీ వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అయితే రాహుకి శనికి తేడా ఏంటంటే
రాహు వల్ల కొన్ని విషక్రిముల వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కానీ శని వల్ల అయితే అది లేదు. మిగతావన్నీ కూడా సంతానంకి విద్య విషయంలోనూ ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా రాహు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నారో పంచమ స్థానంలో అవే ఫలితాలు శని భగవానుడు కూడా ఇవ్వబోతున్నారు. ఇకపోతే భాగ్యస్థానంలో శుక్ర గురు 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. ఇది భాగ్యస్థానంలో శుక్రుడు కానీ గురువు కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఇది భావాద్భావం అంటే పంచమ స్థాన ఫలితాలు అంటే పూర్వపుణ్యం సంబంధించి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ భాగ్యస్థాన ఫలితాలతో పాటుగా ఇవ్వబోతూ ఉన్నారు. ఆయన అక్కడ దేవుడి మీద భక్తి పెరుగుతుంది. భాగ్యస్థానం అనేటప్పటికి మీకు తండ్రి గారి ఆరోగ్య విషయాలు బాగుంటుంది. గుళ్ళు గోపురాలు తిరగలుగుతారు. మీరు అప్పటికప్పుడు అనుకుని కూడా పెద్ద పెద్ద దేవస్థానానికి వెళ్ళగలుగుతారు. అలాగే మీ ఇక్కడ మనసు లగ్నం అవుతుంది. ధనానికి లోటు ఉండదు. శుక్రుడు వల్ల గురువు వల్ల ఇద్దరు కూడా మిమ్మల్ని ధనానికి లోటే ఉండదు. అలాగే పిల్లలు కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మంచిగా చదువుతారు. మంచి మంచి స్నేహాలు చేస్తారు. మంచి మార్కులు తెచ్చుకుంటారు. వారు తెచ్చుకునే మార్కులు మీకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వారు మాట్లాడే చిన్న చిన్న పిల్లలు కదండి, వారు మాట్లాడే మాటలు కూడా మనకి చాలా బుద్ధి గొలుపుతూ ఉంటాయి. మనం అనుభవించే ప్రతి సుఖము సంతానం కానివ్వండి, భార్య కానివ్వండి, గృహం కానివ్వండి, వాహనం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి భాగ్యంతో భాగ్యంతో సమానం కాదు, భాగ్యమే. తల్లిదండ్రుల మాటలు వినడం, తల్లిదండ్రులతో కలిసి ఉండడం, తల్లిదండ్రులు పూజించడం, రోజు చూడటం, వాడి చేతి వంట తినటం, ఇవన్నీ కూడా భాగ్యమేనండి జీవితంలో. అటువంటి భాగ్యస్థానంలో శుక్ర గురు 2 శుభగ్రహాల యొక్క మేలు కలయిక ఇక్కడ ఉందండి. 2 గ్రహాలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి మీకు శుభాన్ని కలగజేస్తూ ఉన్నాయి 2 గ్రహాలు కూడా తులారాశి వారికి. ఇకపోతే దశమ స్థానంలో రవి బుధులు ఇద్దరూ కలిసి ఉన్నారండి. ఇక్కడ కూడా ఇంచుమించి అదే పరిస్థితి అండి. దశమ స్థానంలో అనేటప్పటికి ఏమవుతుందంటే ఉద్యోగపరమైన వ్యాపారపరమైన విషయాలలోనూ చాలా మంచి రవి అంటే ప్రభువు కదండి, నవగ్రహాలకి రాజు కాబట్టి ఒక మంచి కమాండింగ్ ఉంటుంది. ఆరోగ్య క్యారెక్టర్ కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో విపరీతమైనటువంటి ప్రోగ్రెస్ అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే బుధుడు కూడా మనకి ఇక్కడ ఒక 5 రోజుల పాటు మనకి వక్రించి ఉన్న కారణంగా 5 రోజులు విడిచిపెడితే 10 రోజులు మిగతా 10 రోజులు కూడా మీకు రవితో సమానమైనటువంటి ఆరోగ్య విషయం వదిలిపెట్టండి. వ్యాపారం మంచిగా జరుగుతుంది. ఏంటి కారణం అనేది కూడా మీకు కూడా అర్థం కాదు. వ్యాపారం చేస్తున్న మీకు కానీ, ఉద్యోగం చేస్తున్న మీకు కానీ ఎందుకు ఇప్పుడు ఇలా జరిగింది అనేది మీరు ఎప్పుడో వస్తుందని ఊహించుకున్నటువంటి ప్రమోషన్ రావచ్చు, ఎప్పుడో వస్తాయనుకున్నటువంటి అరియర్స్ రావచ్చు, లేదా ఏమైనా జరగచ్చండి. మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని రవితో పాటుగా బుధుడు కూడా కలిసి ఇస్తూ ఉన్నాడు మీకు ఇక్కడ. ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం, ఇది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. చాలా అద్భుతమైన ఫలితం. ఏకాదశ స్థానం అంటే లాభస్థానం అంటాము. ఈ లాభస్థానంలో ఉండడం వల్ల ధనానికి లోటు రానివ్వరు. అలాగే అన్నదమ్ములందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ఏ వ్యవహారం మొదలుపెట్టినా సరే అందులో మీ యొక్క నైపుణ్యం బాగా కనిపిస్తుంది. ఈ విధంగా అలంకారాల మీద ప్రీతి ఉంటుంది మీకు. ఈ విధంగా చాలా కొంతమందికి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు చూడండి, వాళ్ళకి కూడా ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది. ఆరోగ్య లాభం కూడా కలుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కేతు భగవానుడు కూడా మీకు తులారాశి వారికి ఇస్తూ ఉన్నాడు. కాకపోతే వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారం ఇది కొంచెం ధనాన్ని వ్యయం చేస్తుంది. మాటలో కొంచెం కఠినత్వాన్ని పెంచుతూ ఉంటుంది. కొంతమందికి కలతర నష్టం జరుగుతుంది. కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష పడుతూ ఉంటుంది. కొంతమందికి ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కుజుడి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ మొత్తంగా చెప్పాలి అన్నట్టయితే ఈ తులారాశి వారికి శుక్రుడు, గురువు, రవి, బుధుడు, కేతువు 5 గ్రహాలు చాలా మంచి ప్లానెట్స్. 2 శుభగ్రహాలు అందులో చూడండి. అలాగే 2 శని, రాహు మాత్రం 5వ స్థానంలో ఉన్నారు. అంచేత వారిని వదిలిపెట్టండి. ఇక్కడ ముఖ్యంగా శుక్రుడు, గురువు,
రవి, బుధుడు, కేతువు. ఈ 5 గ్రహాలు కూడా మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇది కొంచెం గమనించుకోండి. నిజానికి శని భగవాన్ ఉన్నట్టు 6వ స్థానంలోనే, కానీ వక్రించిన కారణంగా మనం 5వ స్థానం ఫలితాన్ని చెప్పుకుంటున్నాం. అంచేత ఆ ఫలితాలు మనకి ఇప్పుడు నేను చెప్పేది కొంచెం పొరపాటుగా చెప్పడం జరిగింది. ఓకే, 5 గ్రహాల యొక్క అనుకూలత బాగుందండి. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ 15 రోజుల్లో మనం చెప్పాలి అన్నట్టయితే, మేషం వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. అలాగే కన్యవారికి 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. అలాగే తులారాశి వారికి కూడా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. ఈ విధంగా మనకి 3 రాశుల వారికి చాలా శుభప్రదమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. 3 గ్రహాలు మాత్రం మనం చెప్పుకున్నాం కదా, కొన్ని వ్యతిరేకం కంపల్సరీగా ఉంటాయండి, అందులో సందేహమే లేదు. కాబట్టి వాటికి ఏ విషయాల్లో ఆ 3 గ్రహాలు మనకి ఇబ్బంది కలిగిస్తుందని చూసుకుని వాటికి జపం చేసుకోండి. అలాగే లాభం చేకూర్చేటటువంటి గ్రహాలకి, మనకు శుభాలు కలగజేసే గ్రహాలు కూడా చేయాలి, తప్పదండి. అంతేగాని అశుభం వచ్చినప్పుడే చేస్తాను, శుభం వచ్చినప్పుడు చేయను అంటే, అశుభం వచ్చినప్పుడు మీరు 30,000, 40,000, 50,000 కూడా ఖర్చు పెడుతూ ఉంటారు, నాకు తెలుసు. కానీ అలా అని చెప్పి అశుభం కలిగినప్పుడు ఖర్చు పెడతాను, శుభం వచ్చినప్పుడు అసలు కనీసం తలుచుకోను అంటే అది సరి అయినటువంటి విధానం కాదు. దేవుణ్ణి, భగవంతుణ్ణి పూజించే విధానం కాదు. నవగ్రహాలంటే మరెవరో కాదండి, జనార్దనుడే. నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పి శాస్త్రం ఉంది. అందుచేత నవగ్రహాలు కూడా విష్ణుమూర్తి స్వరూపాలే కాబట్టి ఖచ్చితంగా నవగ్రహాలకి మీరు స్మరించుకోవడం, పూజ చేసుకోవడం అనేది డైలీ చేయండి. శుభం భూయాత్.